మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. మనతో గెస్ట్ ఎవరంటే ట్రాన్స్జెండర్ సిరి గారు ఉన్నారు. చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు సాయి పల్లవి లెక్క ఉన్నారని. అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి ఒకటే పేరు, రెండు కులాలు రెండు మతాలు, హైబ్రిడ్ పిల్ల. ట్రాన్స్ గా చేంజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6-7 years అవుతుంది. 6-7 years ఏజ్ లో ఉన్నప్పుడు చేంజ్ అయినారు. 18 years. 18 ఏజ్ కే సర్జరీస్ అనేసి ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదా? కొన్ని రోజులు అయితే నేను సఫర్ అయినానక్క. అంటే ఆ పెయిన్స్ ఎలా ఉంటదంటే మనం భరించుకోలేము అసలు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మా డాడీకి 2 వైఫ్. ఫస్ట్ వైఫ్ అయితే పిల్లలు లేరనేసి సెకండ్ వైఫ్ చేసుకున్నారు మా డాడీ. మేము 3 పిల్లలము. ఓకే. మా డాడీ 9th ఉన్నప్పుడు చనిపోయాడు అనమాట. మీరు 9th క్లాస్ లో ఉన్నప్పుడు చనిపోయారు? హార్ట్ అటాక్ వచ్చి అప్పుడు లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా మీకు? ఉందక్క, కానీ 6 months బ్యాక్ తనది మ్యారేజ్ అయిపోయింది వేరే అమ్మాయితో. ఆ పెళ్ళయ్యే టైంలో కూడా వాళ్ళ ఫ్రెండ్ కి నేను కాల్ చేస్తాను, ఏంటిది మీ ఫ్రెండ్ అప్పుడు సపోర్ట్ చేసిన అబ్బాయిలే, నువ్వేంటి అమ్మాయివా ఏంటి నేను చేసుకోవడానికి, తన లైఫ్ తను చూసుకుంటుండు కదా అంటే, ఎన్ని రోజులు నాతో మాట్లాడారు కదా, మీరంతా సపోర్ట్ చేస్తారు కదా, మరి ఏంటిది మీరు చెప్పాలి కదా నేను ఉన్నాను అనేసి. అంటే నువ్వేంటి అమ్మాయివా అనుకుంటున్నావా ఏంటి, కొజ్జవి కదా. వెల్కమ్ టు మనం టీవీ. మనతో గెస్ట్ ఎవరంటే ట్రాన్స్జెండర్ సిరి గారు ఉన్నారు. చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు సాయి పల్లవి లెక్క ఉన్నారని. సో ట్రాన్స్ సాయి పల్లవి అని మనం అనుకోవచ్చును. సో హలో. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? సూపర్. నువ్వు? సూపర్ సూపర్. ఓకే, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ఓపెనింగ్స్ కి వెళ్తుంటాను అక్క. యూట్యూబ్ లో చిన్న కంటెక్ట్ లో చేస్తుంటాను. ఓకే. ట్రాన్స్ గా చేంజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6-7 years అవుతుంది. 6-7 years ఏజ్ లో ఉన్నప్పుడు చేంజ్ అయినారు? 18 years. 18 years ఉన్నప్పుడు అంటే నాకు తెలిసి 10th ఇంటర్ ఉండొచ్చు. ఇంటర్ అక్క, ఇంటర్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది అప్పటికి. ఓకే. అంటే 18 ఏజ్ కే సర్జరీస్ అనేసి ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదా? ప్రాబ్లం ఏం కాలేదు, కానీ కొన్ని రోజులు అయితే నేను సఫర్ అయినానక్క. ఆ పెయిన్స్ అనేది లేచాక, టాయిలెట్ ప్రాబ్లం అనేసి కొన్ని సఫర్ అయ్యాను. ఇంకా లేచాక కొన్ని రోజులకైతే నేను కోలుకోలేదు, ఒక 6 months వరకు. ఓకే. అంటే నిజంగా అప్పుడు అనిపిస్తుంది, అసలు అవసరమా, గట్లనన్నా బతుకుతుండే కదా కనీసం. ఎవరికైనా అనిపిస్తుంది అక్క, ఇది కంపల్సరీ. అంటే ఆ పెయిన్స్ ఎలా ఉంటదంటే మనం భరించుకోలేము అసలు. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉండి బేబీని బర్త్ చేస్తున్న టైంలో ఆ అమ్మాయి ఎలా భరిస్తుంది ఆ పెయిన్, అంతకన్నా ఎక్కువ మాకు 45 days ఇంట్లోనే నాకు ఏం తినొద్దు, ఏం చెయ్యొద్దు, ఘోరమైన పెయిన్స్. ఓకే. చాలా సఫర్, చాలా స్ట్రగుల్, చాలా. ఓకే. తర్వాతకి ట్రాన్స్ గా కంప్లీట్లీ సర్జరీ అయిపోయినాక అప్పుడు స్టార్ట్ అయిందా మీరు హెయిర్ పెంచుకోవడం గానీ? లేదు, ట్రాన్స్ లైఫ్ లోకి వచ్చాకనే పెంచుకున్నాను. అప్పుడు లైట్ గా ఉండే, కొంచెం కొంచెం అందరు అడిగేటోళ్ళు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు, ఏంటి హెయిర్స్ పెంచుతున్నావు, ఎందుకు హెయిర్స్ కటింగ్ తీపించుకోవచ్చు కదా, ఇలా ఇలా అనేసి. అది నా ఇష్టం అనేసి దాన్ని. ఓకే. అప్పుడు కూడా ఏమన్నా జుట్లేస్తున్నానే ఏంటి? లేదు కొంచెం. ఓకే. ఇంతవరకు ఉండే. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా డాడీకి 2 వైఫ్. ఫస్ట్ వైఫ్ అయితే పిల్లలు లేరనేసి సెకండ్ వైఫ్ చేసుకున్నారు మా డాడీ. మేము 3 పిల్లలము. సెకండ్ వైఫ్ అంటే మీ మదర్? 3 members. ఓకే. మా డాడీ 9th ఉన్నప్పుడు చనిపోయాడు అనమాట. ఎప్పుడు? 9th క్లాస్ ఉన్నప్పుడు. మీరు 9th క్లాస్ లో ఉన్నప్పుడు చనిపోయారు? ఓకే. హార్ట్ అటాక్ వచ్చి అప్పుడు చనిపోయారు. ఇప్పుడు 2 మదర్స్ అంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు, కానీ వాళ్ళంతా వాళ్ళు బతుకుతున్నారా? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇప్పుడు? చిన్న మమ్మీ, మా మదర్ ఏమో ఇక్కడ హైదరాబాద్ లో మా మామయ్య వాళ్ళ దగ్గరే ఉంటది. ఇంకా పెద్ద మమ్మీ విలేజ్ లో ఉంటది, వ్యవసాయం అలాంటివి చేసుకుంటది. ఇంకా ఇప్పుడు డాడీకి 2 వైఫ్లు అని అంటే నెగిటివ్ టాక్స్ చాలా వరకు ఉంటది. మీరు ఫేస్ చేసినా గానీ విన్నాయి గానీ ఎలాంటివి? అంటే పెద్ద మమ్మీకి పిల్లలు లేరు, గొడ్రాలు, ఇలా ఇలా అనేసి చుట్టుపక్కల వాళ్ళు అప్పుడు అనేటోళ్ళు, మా ముందర అనేటోళ్ళు. ఆమె ఇప్పటికీ బాధపడుతుంది, అయినా నాకు పిల్లలు లేకపోతే ఏంటి, నా పిల్లలే కదా అనేసి ఇంకా మమ్మల్ని చూసుకుంటది. చిన్న మమ్మీ కూడా ఏంటి సెకండ్ హస్బెండ్ నువ్వు ఎలా చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు అనేసి. అప్పుడు చిన్న వయసులో మమ్మీది, అప్పుడు మ్యారేజ్ చేసేసారు. సో మమ్మీ కూడా ఇంకా చాలా, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు, అక్క ఇది ఏంటి, ఎందుకు వచ్చావు నువ్వు సెకండ్ వైఫ్ గా, అవసరమా నీకు, ఆమె ఆల్రెడీ ఉంది కదా అనేసి. ఓకే.
ఇంకా వాళ్ళకి ఇంకా సమాధానం మీద ఇంకా మీ మమ్మీ చాలా ఫేస్ చేస్తూ ఉండాల్సి ఉంది. ఓకే, మీరు ఇంట్లో ఎంతమంది? మేము 3 మెంబర్స్ అబ్బాయిలము, ఇంకా మమ్మీ 2 మమ్మీలు, 5 మెంబర్స్. 3 మెంబర్స్ అబ్బాయిలు, ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఏమయ్యాడు? అమ్మాయి అయ్యాడా? అమ్మాయి అయ్యాడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్న రీల్స్ కి కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఇప్పటిదాకా ట్రాన్స్ అని అసలు ఎవరికి తెలియకుండా ఉండొచ్చు. చాలా మంది చెప్తారక్క, మా క్లాస్ అమ్మాయిల కన్నా నువ్వు బాగున్నావు, మా పక్కింటి అమ్మాయి కన్నా నువ్వు బాగున్నావు అనేసి ఓకే, కామెంట్స్ వస్తుంటాయి. వాయిస్ మేల్ వాయిస్ ఏమనొచ్చా? నాకు ఇదే వాయిస్, ఇంకా వేరే వాయిస్ అంటే లేదు. అంటే ఇప్పుడు మీ క్లాస్మేట్స్ మీ అబ్బాయిలు ఉంటారు కదా, ఇంటర్ దాకా చదివినారు కాబట్టి ఉన్నారు, వాళ్ళంతా ఇప్పటికి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇంకా ఫ్రెండ్స్ గా కంటిన్యూ అవుతుండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి టాక్, ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే స్టార్టింగ్ లో నేను కాలేజ్ లో ఉన్నప్పుడు, ఏంటిరా నీ బిహేవియర్ అమ్మాయిలా ఉంది, ఏంటి తిల్కల్స్ పెట్టుకొస్తావు, ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొస్తావు, అసలు ఏంటిది అనేసి కొన్ని రోజులు వాళ్ళకు అది నాకు ఇష్టం, నేను అలాగే పెట్టుకుంటాను, మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనేదాన్ని. సో కొన్ని రోజులకి వాళ్ళకి తెలిసిపోయింది, ఓకే నువ్వు అమ్మాయిలానే ఉంటావు అనేసి. వాళ్ళు సపోర్ట్ చేసేటోళ్ళు, ఓకే నీకు నచ్చినట్టు ఉండు, మా దగ్గర ఓపెన్ గా ఉండు, ఎందుకు అలా అనేసి. అయితే ఇంకా వాళ్ళు ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కొందరు మాట్లాడతారు, కొందరు ఇంకా మాట్లాడారు. ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? అబ్బాయిగా ఉన్నప్పుడా చేస్తారు అక్క. అబ్బాయిగా ఉన్నప్పుడు అమ్మాయిలు? ఒక అమ్మాయి చేసి, అంటే అబ్బాయి చేసిరు అంటే ఒక అమ్మాయి చేసింది, 2 అబ్బాయిలు చేశారు. 2 అబ్బాయిలు ప్రపోజ్ చేశారు మీరు అబ్బాయిగా ఉన్నప్పుడే? ఎందుకు? అంటే నేను అమ్మాయిలా ఉన్నాను అనేసి వాళ్ళకి నా మీద ఏ ఫీల్ వచ్చిందో నాకు తెలియదు. ఓకే, అంటే ఒక బాయ్ ఉన్నప్పుడు బాయ్స్ ప్రపోజ్ చేశారంటే క్లాస్మేట్సా? క్లాస్మేట్స్ ఒకరు, ఇంకా బయట విలేజ్ లో. ఏమని, ఎట్లా ప్రపోజ్ చేశారు? అంటే నువ్వు నాకంటే ఇష్టం, ఏదో చిన్న స్లిప్ మీద లవ్ యూ అని రాసి క్లాస్మేట్ లో విసిరేయడం అలా. అంటే వాళ్ళకి నీ గురించి కంప్లీట్ గా ఏమని తెలుసు అసలు? అంటే నడక అమ్మాయిలా ఉంటది, సో నా వాయిస్ అమ్మాయిలా ఉంటది, వాళ్ళ దగ్గర నేను అమ్మాయిలానే బిహేవ్ చేస్తా. ఒక అబ్బాయిలా అయితే నేను ఉండలేదు ఎప్పుడు వాళ్ళ దగ్గర. ఏంటి అంటే నువ్వే ఇష్టపడుతున్నట్టు? లేదక్క. అంటే వాళ్ళ దగ్గర బిహేవ్ చేస్తా అంటే నా బిహేవియర్ చిన్నప్పటి నుంచి అలా కదా అమ్మాయిలా, వాళ్ళ దగ్గర కూడా ఇంకా అలాగే ఉంటాను. ఓకే, కొందరు అంటారు సేమ్ నా గర్ల్ ఫ్రెండ్ లానే ఉన్నావు అనేసి. అప్పుడే అంటారు అబ్బాయిగా ఉన్నప్పుడే, ఏంటి నా గర్ల్ ఫ్రెండ్ లానే ఉన్నావు, నీ వాయిస్ అలాగే ఉంది, నేను చూస్తుంటే నా గర్ల్ ఫ్రెండ్ ని చూసినట్టు ఉంది, ఇలా. ఓకే, మొత్తానికైతే బాయ్ ఉన్నప్పటి నుంచి ప్రపోజల్ స్టార్ట్ అయ్యా. అమ్మాయిలు చేస్తారా మరి ప్రపోజ్? ఒక అమ్మాయి చేసింది. ఏమన్నా మరి? నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసాను అప్పుడు. అంటే అమ్మాయిల మీద నాకు ఫీల్ రాదు కదా, సో పాపం అమ్మాయి ఇప్పుడైతే మెసేజ్ చేస్తుంటా, ఇప్పటికీ మెసేజ్ చేస్తుంది ఆ పిల్ల. ఫోన్ చేస్తుంటది, నార్మల్ గా మాట్లాడుతుంది, ఓకే ఏం కాదులే, ఇప్పటికి మాట్లాడే ఏమైతుంది, ఒక ఫ్రెండ్ లా ఉండంటది. ఓకే, తను క్లాస్మేటేనా? లేదు. మరి మీరు ఎవరన్నా ఇష్టపడ్డారా? లేదు, నేను ఎవరిని ఇష్టపడలేదు, కానీ మా ఇంటి పక్కల ఒక అమ్మాయి అప్పుడు సో మాట్లాడేది, క్లోజ్ గా ఫ్రెండ్ లా ఉండేది, ఫ్రెండ్ గానే ఇష్టం అంతే. ఓకే, మీరు బాయ్ గా ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పటి నుంచి క్లోజ్. ఏంటి ఎవరైనా ఆమెకు ప్రపోజ్ చేస్తే ఆమె నాకు చెప్పడము, నాకు ఎవరైనా ఏమంటే ఆమెకు చెప్పడము, ఇంకా క్లోజ్ అన్ని ఇంకా షేర్ చేసుకునేటోళ్ళము. ఓకే, అంటే నిజంగా లవ్ ట్రాక్ నడిచినట్టే ఇంకా అది క్లోజ్ అంటే ఆ ఏజ్ లో? లేదు అక్క, జస్ట్ ఫ్రెండ్ అంతే. తనకు నేనంటే ఇష్టం, తనంటే నాకు ఇష్టం. ఓకే, జస్ట్ ఫ్రెండ్స్. అంతే. ఇప్పుడు మళ్ళీ లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా మీకు? ఉందక్క, కానీ 6 months బ్యాక్ తనది మ్యారేజ్ అయిపోయింది వేరే అమ్మాయితో. ఒక 6 months అంటే అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు అసలు కోల్పోలేకపోతున్నాను. పెళ్ళయ్యే టైంలో కూడా వాళ్ళ ఫ్రెండ్కి నేను కాల్ చేస్తాను, ఏంటిది మీ ఫ్రెండ్ అప్పుడు సపోర్ట్ చేసిన అబ్బాయిలే, నువ్వేంటి అమ్మాయివా ఏంటి నేను చేసుకోవడానికి, తన లైఫ్ తను చూసుకుంటుండు కదా, అంటే ఎన్ని రోజులు నాతో మాట్లాడారు కదా, మీరంతా సపోర్ట్ చేస్తారు కదా, మరి ఏంటిది మీరు చెప్పాలి కదా నేనున్నాననేసి. అంటే నువ్వేంటి అమ్మాయివా అనుకుంటున్నావా ఏంటి, కొజ్జవి కదా, నిన్ను ఎలా చేసుకుంటాడు, తన లైఫ్ తను అమ్మాయితో సెట్. అవసరానికి అయితే వాడుకున్నారు, బాగా వాడుకున్నారు. ఎంత ఏడ్చానో నాకు అసలు. మా ఫ్రెండ్ దీప్తి పక్కన, ఇంకా ఏమైనా అయిపోతావేమో అనేసి బయటకు తీసుకెళ్ళడం, మూవీస్ తీసుకెళ్ళడం, ఇటు అటు. ఇంకా దీప్తి కూడా మాట్లాడింది వాళ్ళ ఫ్రెండ్స్ తో, మీరు ఎలా అంటారు అనేసి. మీరు సపోర్ట్ చేశారు కదా అప్పుడు లవ్ లో ఉన్నప్పుడు, రావడం పోవడం ఎక్కడికైనా తిరగడము, మీరు ఇప్పుడు ఎందుకు నువ్వు అమ్మాయివా కొజ్జదానివి ఇలా ఎందుకు అంటారు, ఆ పిల్ల మనసు ఎందుకు ఇలా బాధ పెడతారని. ఇప్పుడు ఇంతకీ లవ్ చేసిన అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడా? లవ్ మ్యారేజ్ అక్క. లవ్ మ్యారేజ్. నాతో ఉండి అక్కడ లవ్.
మీరు ఎప్పుడు గుర్తుపట్టలే, పట్టుకోలా? అంటే డౌట్ రాలేదక్క, డౌట్ రాకుండా చేసేసాడు అబ్బాయి. ఇప్పుడు రేపు కాదు 2 days కి మ్యారేజ్ అన్నప్పుడు నా దగ్గరే ఉన్నాడు. ఇంకా మ్యారేజ్ అయ్యే టైంలో నాకు తెలిసిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఆ సిచ్యువేషన్ నేను కాల్ చేస్తే తను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కి చేస్తే అయిపోతుంది, మ్యారేజ్ అయిపోతుంది, ఏదో గుళ్ళో చేపిస్తున్నారు, నువ్వేంటి అమ్మాయివా, కొజ్జదానివి, నేను చేసుకుని ఏం చేస్తాడు, ఇలా అనేసి. ఓకే. ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఏమన్నా తెలుసా ఇన్ఫర్మేషన్? తెలుసు, నేను అప్పుడు లవర్ అనేసి ఇప్పటికీ అంటదంట అప్పుడప్పుడు. ఏమని? ఏంటి మీ గర్ల్ ఫ్రెండ్ రీల్స్ ఇస్తుంది, మీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి మంచి మంచి పిక్స్ పెడుతుంది అనేసి. ఓకే. మీరు చూసారు అమ్మాయిని? చూసాను అక్క, ఫోటో చూసాను అంతే, డేర్గా అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. ఇంకా డిప్రెషన్ లోనే ఉన్నట్టున్నారు. ఇంకా బాధ కదక్క, పెయిన్. 4 years లవ్. 4 years లవ్? 4 years నుంచి చేయకుండా 3 months నుంచి అటు లవ్ చేసి అటు మ్యారేజ్ చేసుకున్నాడు అబ్బాయి. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసారు? తనే. ఎట్లా పరిచయం, ఎక్కడ పరిచయం? అంటే మా విలేజ్ పక్కల తనది. అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీలో మా ఫ్రెండ్ తను, ట్రాన్స్ మా ఫ్రెండే, వాళ్ళ ఫ్రెండ్ తను, అంటే తమ్ముడు వరుసకి. తో తన దగ్గరికి వచ్చేటోడు అప్పుడప్పుడు వచ్చి, ఇంకా సిరి ఏంటి అమ్మాయిలా ఉంది మీ దాంట్లో, తనే కావాలి నాకు సెట్ చేయి, ఇలా అంటే తను చెయ్యదురా, లవ్ చేయదు, తనకి ఇష్టం లేదు అలాంటివి అంటే, లేదు ఒకసారి అడుగు నేను చేస్తాను అని చెప్పేసి ఓకే మాట్లాడదాం అనుకుంటే, నువ్వంటే నాకు ఇష్టం, లైఫ్ లాంగ్ నీతో ఉంటాను, మ్యారేజ్ చేసుకుంటాను అనేసి చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఏమన్నారో అది నాకు తెలియదు. మొత్తానికైతే అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. మీరేమీ యాక్షన్ తీసుకోలే, వెళ్ళడం గానీ మాట్లాడడం గానీ? లేదక్క, తన లైఫ్ నేను మళ్ళీ, తన లైఫ్ తను చూసుకున్నప్పుడు మళ్ళీ నేను ఎంట్రీ ఇవ్వడము, తన లైఫ్ మళ్ళీ సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఓకే. అక్కడ హ్యాపీగా ఉండడమే ఇష్టం. తనతో రిలేషన్ లో 4 years గా ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా అమ్మాయిలాగానే కనిపిస్తున్నారు కాబట్టి చాలా మంది ప్రపోజల్స్ కూడా వచ్చింటాయి. వచ్చాయక్క, చాలా మంది చేశారు, కానీ నాకంటూ ఒకడు ఉన్నాడు కదా చాలు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను అది అబ్బాయికి తెలియదేమో. అబ్బాయికి తెలియదు. సో నేను అబ్బాయికి చెప్పేస్తాను, అలాంటివి చేయకండి, నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయకండి, పర్సనల్ గా కాల్ చేయకండి, తనంటే నాకు ఇష్టం కదా, తనతో నేను రిలేషన్లో ఉన్నది మీకు తెలుసు, మీరు ఎలా ప్రపోజ్ చేస్తారు అలా అనేసి. సో తన దగ్గర ఏముంది, ఏం బాగుంటాడు, నన్ను లవ్ చేయొచ్చు కదా. నేను అందరినీ రిజెక్ట్ చేసేసి తనతో ఉంటే తను నన్ను బాగా మోసం. ఓకే. 4 years ఇన్కమ్ మీరే పెట్టారా ఆయనకి? నా దగ్గర ఏం ఆశించేటోడు కాదు, సో అప్పుడప్పుడు ఏమైనా అవసరం ఉంటే పెట్టేదాన్ని. ఇంకా అది ఆశించడమే, ప్రతిసారి అడగారు ఎవరైనా కానీ, అవసరాలకి అడుగుతారు. ఇప్పుడు 6 months నుంచి లైఫ్ ఎలా నడుస్తుంది మరి? తనని మరవడానికి 20 days వరంగల్ మా ఫ్రెండ్ ఉంటుంది, అక్కడ 20 days ఉన్నా. ఇంకా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఏడుస్తుంటే మళ్ళీ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపో కొన్ని రోజులు అనేసి ఇంటికి వెళ్ళిపోయా. ఇంకా కొందరు మా అన్నోళ్ళు తమ్ముళ్ళు ఎప్పటికీ మీ లైఫ్ లో ఒక అబ్బాయి అనే పర్సన్ మీ లైఫ్ లో ఎప్పటికీ ఉండడు, మీరు లవ్ చేయడం వేస్ట్, సో ఈ లవ్ మవ్వు అని చెప్పేసి మీరు సఫర్ అవ్వడము వేస్ట్ అని చెప్పేశారు. సో ఆలోచించు, నీ లైఫ్ ఉంది, వెనకాల పేరెంట్స్ ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ గురించి ఆలోచించు, నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు, సో ఇప్పుడు హ్యాపీగానే ఉన్నావు, వేరే అబ్బాయిల కోసం ఇంకా నువ్వు సఫర్ అవ్వడం దేనికనేసి. ఓకే. ఇంకొకటి కమ్యూనిటీలో నేర్పిస్తూ ఉంటారు కదా, లవ్లు జోలికి వెళ్ళొద్దు మనము, సంథింగ్ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కదా. మా గురువు వాళ్ళు చెప్పేటోళ్ళు ఎప్పటి నుంచో, లవ్ చేస్తే వేస్ట్, మేము మోసపోయింది చాలదా మీకు తెలియదు అనేసి. కానీ వాళ్ళు చెప్తుంటే మనకు అర్థం కాదక్క, మనం కూడా ఒకసారి మోసపోతే ఆ పెయిన్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, లవ్ మీద ఒపీనియన్ ఎలా ఉంది? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అక్క ఇప్పుడు. మా లైఫ్ లో అయితే అబ్బాయిలంతా ఫేక్ అక్క, ట్రాన్స్ లైఫ్ లో అయితే ప్రతి ఒక్క అబ్బాయి ఫేకే, కొన్ని రోజులు మాత్రం కాడికే అంతే, తనకు కావాల్సింది అవసరానికి వాడుకొని వెళ్ళిపోతారు. కరెక్ట్ టైంకి, ఏ టైంకి మనం డీప్ లో వెళ్తామో ఆ టైంకి వదిలేసి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు లవ్ చేసినప్పటి నుంచి మనము అమ్మాయి అనుకునే లవ్ చేస్తారు, సో వాళ్ళకి వేరే అమ్మాయి మీద ఫీల్ వచ్చినప్పుడు ఆ టైంకి మనం అమ్మాయి కాదనేసి, నువ్వు ఒక ట్రాన్స్వి, నేను చేసుకుని ఏం చేస్తా, నీతో ఉంటే రేపు మ్యారేజ్ చేసుకున్న పిల్లలు పుడతారా, వేరే అమ్మాయితో ఉంటే వాళ్ళతో పిల్లలు పుడతారు, పలాని కొడుకులు బిడ్డలు అంటారు, నీతో ఉంటే నాకేముంటుంది, ఏముండదు. ఓకే. మ్యారేజ్ లేదక్క ఇప్పటిదాకా ఒకసారి కూడా? నెక్స్ట్ ఫ్యూచర్ లో చేసుకోనక్క, చేసుకుంటాడు కొన్ని రోజులకి, అమ్మాయి కాదని వదిలేసిపోతే నేను ఏం చేయాలి, ఇప్పటికీ 2 times జరిగింది నాకు ఇలా.
2 times మ్యారేజ్ అయిందా, 2 times లవ్ అయిందా? 2 times లవ్. ఈ పర్సన్ కాక ఇంతకు ముందు కూడా యా 2 times అయినా కూడా సెకండ్ టైం ఎలా చేసా, ఫస్ట్ టైం అయినా కూడా? ఫస్ట్ పర్సన్ మనకు కరెక్ట్ కాదన్నప్పుడు సెకండ్ పర్సన్ చాయిస్ చేసుకుంటాం కదా. సో అతను కరెక్ట్ గా లేడు, ఇతనితో ఉంటే ఏంటిది, ఏడవడం తప్ప ఏముండదు అనేసి, తను లైఫ్ లాంగ్ ఉంటానంటుండు కదా, మాట ఇస్తున్నాడు కదా, ఓకే అని చెప్పేసి తనకు ఓకే చెప్పా. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ట్రై చేస్తున్నారా? ఏం లేదక్క, పర్సనల్ గా లైఫ్ కోసం గానీ? లేదు, నాకు అసలు లవ్ మీద మ్యారేజ్ మీద అయితే ఇంట్రెస్ట్ లేదు. ప్రజెంట్ ఏ రిలేషన్స్ లేవు? ఏది లేదు. ఇప్పుడు ఎర్నింగ్ ఎలా? ఓపెనింగ్స్? ఓపెనింగ్స్. ఓకే, ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? జూబ్లీ హిల్స్ లో. ఇక్కడే ఉంటారు అయితే? నేను దీప్తి మా ఫ్రెండ్, రూమ్మేట్స్ ఇద్దరు కలిసి ఉంటాం. ఓకే, ఇప్పుడు మోడలింగ్ గా ఏమైనా వెళ్ళదామని అనుకుంటారా? అంటే పోస్టులు మొత్తం వేరే లెవెల్. నెక్స్ట్ మంత్ నుంచి ట్రై చేస్తాం అనుకుంటున్నాను. ఎందుకు అదే జోన్ ఎంచుకోవడం? అంటే నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ వెళ్ళాలి అనేసి. సో నాకు తెలియదు ఇలా ట్రాన్స్ మోడలింగ్ బయట తీసుకోరు కదా. సో మా ఫ్రెండ్ వల్ల ఇంకా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. సో ఫైనల్ గా మీ లైఫ్ లో మొత్తానికి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్పుకుంటారు? మా ఫ్రెండ్ దీప్తికి. ఓకే, ఎందుకు ఇంటర్వ్యూ కూడా? లేదు, అంటే నేను ట్రాన్స్ లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి మా ఫ్రెండ్ నా తోడే ఉంది. ఎటు వెళ్ళినా మేము ఇద్దరం కలిసే వెళ్తాం. ఏ ప్రాబ్లం వచ్చినా ఆ పిల్ల ఉంటది, తనకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉంటా. ఓకే, ఇద్దరు కలిసి మేమిద్దరం ట్రాన్స్జెండర్ లో అని వీడియోలు పెడుతున్నారేంటి? అంటే కామెంట్స్ లో ఏంటి మీరు అమ్మాయిల, ఇన్ని రోజులు నేను అమ్మాయిలే అనుకున్నాను, మీ వాయిస్ లో ఎంత తేడాగా ఉంది సార్, మీరు మేడమా, కానీ చాలా బాగున్నారు, కానీ మీ వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంది, అమ్మాయిలు కాదా మీరు, ఇది అది అనేసి. సో అందరికి క్లారిటీ ఇచ్చేద్దాం అనేసి మేము ఆ వీడియో తీసాం. ఓకే, ఇప్పుడు మీకు పెడుతున్న కామెంట్స్ ఏంటి? సాయి పల్లవి గారు లాగా ఉన్నారు అంటే నాచురల్ గా ఉంటారు అలా అనేసి. ఓకే, మీ ఫేవరెట్ ఎవరు? సాయి పల్లవి. ఫేవరెట్ ఏదైనా డైలాగ్ ఉందా చెప్పడానికి? అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి, ఒకటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. సో ఫైనల్ గా అయితే మోడలింగ్ గా వెళ్ళాలనుకుంటున్నారు, అవును. అంతేనా? నెక్స్ట్ లవ్ స్టోరీస్, మ్యారేజ్ అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఇప్పుడు ఈ రకంగా ఏమనిపిస్తుంది? అమ్మాయిల లవ్ స్టోరీస్ ఒకలాగా ఉంటాయి కదా, ఇప్పుడు అమ్మాయిలది ట్రాన్స్ లైఫ్, ప్రతి ఒక్క లైఫ్ మీరు చూసారు, మీకు తెలుసు. సో బేసిక్ గా లవ్ ఎవరిది జెన్యూన్ ఉంటది? అమ్మాయిల దక్క. అమ్మాయిలది. ఓకే, ఇప్పుడు అమ్మాయిలు కూడా 2-3 చేస్తారు కదా. అమ్మాయి లైఫ్ లో అయితే అబ్బాయిలు జెన్యూన్ ఉంటుంది, మా లైఫ్ లో అయితే మేము జెన్యూన్ ఉంటాం. ఓకే, నిజంగానే సొసైటీని అంతా కాదనుకొని, ఇంట్లో పేరెంట్స్ ని కాదనుకొని సర్జరీలు చేసుకొని వాళ్ళ బతుకుతుంటే కూడా మాట్లాడే మంచి పర్సన్ ఎవరు ఉండరు అన్నట్టుగా అంత అడిక్ట్ అయిపోయి లైఫ్ అనుకుంటే. సో మొత్తానికి అయితే బయటపడ్డారు. సూసైడ్ అట్లా ట్రై చేసి ఉంటారు నాకు తెలిసి. అంటే 1 time చేశాను అంతే. ఏం చేశారు? అంటే ఫ్యాన్ వేసుకున్నట్టు? అంటే నాకు ఆ సిచ్యువేషన్ అర్థం కాలేదు. తను లేకుంటే నాకు అంటే ఉండబుద్ధి కాలేదు అసలు. తను లేని లైఫ్ ఎందుకు, తను ఉంటేనే కదా ఎన్ని రోజులు నేను హ్యాపీగా ఉన్నాను, తను వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటే నేను సింగిల్గా నేను ఎలా ఉండాలి అనేసి ఒకసారి ఊరి వేసుకుందాం అనేసి చీర కట్టాను అంత. జస్ట్ అని చెప్పినాగా ఫస్ట్ ఫ్యాన్ కురేసి ఉంటారని. అయితే ఫ్యాన్ కింద పడ్డదా? లేదు, అసలు ట్రై కట్టాను కానీ ట్రై చేసాను, జస్ట్ కాలేదు. ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసారు. టైంకి వేసినట్టు వాళ్ళు వచ్చి కాపాడతారు. ఓకేలే, నిజంగా అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయొద్దు. మిస్టేక్స్ వల్లనే చనిపోతారు, ఎవరు చావాలనుకోరు కానీ టైంలో అర్థం కాకనా. సో మొత్తానికి అయితే ఫైనల్ గోల్ ఏంటి? మోడలింగ్ చేయాలి, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. సాయి పల్లవి గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తిట్టుకోకండి. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందట సైనింగ్ ఆఫ్ కీర్తి.